Okay, good morning. సో లాస్ట్ క్లాస్లో మనము నోడల్ అనాలిసిస్ మీద చిన్న ప్రాబ్లం చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనొచ్చు దీని. ఇది వాట్ యు సే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మేషన్ అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫార్మేషన్. ఇది చూడండి, జనరల్గా మనము ప్రీవియస్ క్లాసెస్లో మనం రెండు రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ఇంకా రెండు రెసిస్టర్స్ని ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే జస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాటి మీద మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం. అయితే సిరీస్లో ప్యారల్ కాకుండా ఇంకొక సమ్ అదర్ కనెక్షన్స్ కూడా చేసుకోవచ్చు రెసిస్టర్స్ని. అవి ఏంట్రా అంటే చూడండి, స్టార్ టు డెల్టా లేదా డెల్టా టు స్టార్ అంటారు. స్టార్ టు డెల్టా లేదా డెల్టా టు స్టార్. ఓకే, ఇక్కడ చూడండి. సో లైక్ సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్, రెసిస్టెన్స్ మే బి కనెక్టెడ్ ఇన్ స్టార్ అండ్ డెల్టా. సిరీస్లో ప్యారల్ కాకుండా స్టార్లో లేదా డెల్టాలో కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో స్టార్ అంటే కనెక్షన్ ఏదో విధంగా ఉంటుంది. చూడండి, స్టార్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, స్టార్ అంటే ఈ విధంగా ఉంటుంది. స్టార్ని ఇంకేమని పిలవచ్చు అంటే వై కనెక్షన్ అని కూడా పిలవచ్చు. వై ఎలా వైగా అంటుందంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఈ రెసిస్టెన్స్ చూస్తున్నారో, స్టార్ కనెక్షన్ చూస్తున్నారో గమనించండి. దీన్ని రివర్స్ చేసినప్పుడు చూడండి, రివర్స్ చేసినప్పుడు ఎలా కనపడుతున్నాయి? స్టార్లో కనపడుతుంది. అందుకే దీనికి స్టార్ అని పేరు వచ్చింది, స్టార్. ఓకే, మీరు ఈ కనెక్షన్ని రివర్స్ చేసి చూపిస్తే ఇలాగుంది కాబట్టి దానికి మనం స్టార్ అని పేరు కూడా పెట్టుకున్నాం. ఓకే, స్టార్ ఎలా వచ్చింది? స్టార్ అంటే చూడడానికి స్టార్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టార్ అని అంటాం. ఓకేనా, రైట్. రెసిస్టెన్సెస్ని మనము సిరీస్లో ప్యారల్గా కాకుండా ఇలా స్టార్ అని డెల్టా అని కూడా ఇద్దరు కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది డెల్టా. సో డెల్టాలో ఏంటంటే క్లోజ్డ్ పాత్. డెల్టాలో ఏంటంటే క్లోజ్డ్ పాత్ ఉంటుంది. చూడండి, క్లోజ్డ్ పాత్. అదే స్టార్లో తీసుకుంటే మీకు ఎక్కడ క్లోజ్డ్ పాత్ ఉండదు. ఓకే, ఇది చూడండి, క్లోజ్డ్ పాత్. సో క్లోజ్డ్ పాత్. ఓకేనా, రైట్. సో రెసిస్టెన్సెస్ని మనం లాస్ట్ క్లాసెస్లో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు, రెసిస్టెన్స్ ప్యారల్గా ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు రెసిస్టెన్స్ని సిరీస్ ప్యారల్ కాకుండా సమ్ అదర్ మేనర్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా. ఓకే, చూడండి, స్టారు డెల్టా. ఇది హౌ డు యూ కన్వర్ట్? ఎలాగా స్టార్లో ఉండే వాల్యూస్ని డెల్టాలోకి కన్వర్షన్ చేస్తాము, లేదా డెల్టా కనెక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్లో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము అంటే క్యాలిక్యులేషన్ చాలా పార్ట్ ఉంది. నేను దీన్ని మీకు సింపుల్గా చెప్పాలనుకుంటున్నా. సో ఇదంతా మీరు చదువుకోండి, తర్వాత అయినా. చాలా ప్రాసెస్ ఉందమ్మా. ఆ ఈక్వేషను, ఈ ఈక్వేషను, దాన్ని సాల్వ్ చేసి దీన్ని సాల్వ్ చేసి ఇవన్నీ పెద్ద క్యాలిక్యులేషన్ ఇది. సో మీకు కావాలంటే, మీకు ఎలా వచ్చిందో తెలియాలంటే జస్ట్ నోట్స్ పంపిస్తాను, చదవండి. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఒక స్టార్ని డెల్టాలో కనెక్ట్ చేయడానికి, లేదా ఒక డెల్టాని స్టార్లో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్లో దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పబోతున్నా. ఓకేనా, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మేషన్. స్టార్ని డెల్టాలోకి కన్వర్ట్ చేయబోతున్నా. ఓకేనా, స్టార్ని డెల్టాలోకి కన్వర్ట్ చేయబోతున్నా. మై టాపిక్ ఇస్ టుడే ఈజ్ టు కన్వర్ట్ ఆర్ టు ట్రాన్స్ఫర్ స్టార్ ఇంటూ డెల్టా లేదా డెల్టా ఇంటూ స్టార్. ఓకే, చూడండి ఒకసారి. రైట్. సో ఎలా వాల్యూస్ వస్తాయి, దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మీ ఇష్టం, స్టార్ టు డెల్టా, స్టార్ టు డెల్టా,
ట్రాన్స్ఫార్మేషన్, స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, నౌ ఫస్ట్ స్టార్ వేస్తూ ఉన్నా. స్టార్ ఇప్పుడు డ్రా చేస్తున్నా చూడండి. స్టార్ అని అనొచ్చు, లేదా వై అని కూడా అనొచ్చు. వై కనెక్షన్ అన్నా స్టార్ కనెక్షన్ అన్నా రెండు ఒకటే. చూడండి, స్టార్, దిస్ ఈజ్ స్టార్. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ ఏ, దిస్ పాయింట్ ఈజ్ బి, దిస్ పాయింట్ ఈజ్ సి. ఓకేనా? సో దీని రెసిస్టెన్స్ ఆర్ఏ అంట, దీని రెసిస్టెన్స్ ఆర్బి అంట, దీని రెసిస్టెన్స్ ఆర్సి అంట. ఓకేనా? ఆర్సి అంట. ఇది స్టార్. నేనేం చేయబోతున్నాను, స్టార్ని డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాను. సో ఐమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టార్ వాల్యూస్ ఇంటూ డెల్టా వాల్యూస్. ఇప్పుడు డెల్టా డ్రా చేస్తున్నా చూడండి. డెల్టా వెరీ ఈజీ టు అండర్స్టాండ్. చూడండి, మీ మైక్స్ అన్ని మ్యూట్లో పెట్టుకోండి. అరే బాబు, మ్యూట్లో పెట్టుకోండి మీరు. రైట్, చూడండి కనపడుతున్నాయా? రైట్, ఇది స్టార్. ఇప్పుడు చూడండి, ఈ నోడ్ ఏ, బి, ఇది సి. ఓకేనా? సో ఏ బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ నేను R1తో రిప్రజెంట్ చేస్తున్నా, బి అండ్ సికి R2తో రిప్రజెంట్ చేస్తున్నా, సి అండ్ ఏకి R3 రిప్రజెంట్ చేస్తున్నా. ఏం సార్ R1 R2 ఇలా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ R1 R2 R3 పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టుకోవచ్చు. యూ కెన్ డూ. ఓకేనా? రైట్, చూడండి, ఏబిసి. ఏ నోడ్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఆర్ఏ, బి నోడ్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఆర్బి, సి నోడ్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఆర్సి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, స్టార్లో ఉండే దాన్ని డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నా. సో ఐమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మింగ్ టు డెల్టా. అంటే ఇక్కడ ఆర్ఏ వాల్యూ కాస్త R1గా మారింది. R1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నౌ చూడండి, రాస్తున్నా. R1 ఈజ్ ఈక్వల్ టు R1. ఓకేనా? R1. ఇప్పుడు చూడండి, R1 గమనిస్తే R1 ఫైండ్ అవుట్ చేస్తున్నా. R1 ఎక్కడుంది? ఇక్కడ కదా. దీని వాల్యూ ఎంత? R1 ఎలా కనెక్ట్ చేయబడిందంటే ఏ అండ్ బి నోడ్ మధ్య కనెక్ట్ చేయబడింది. ఏ అండ్ బి నోడ్ మధ్య కనెక్ట్ చేయబడింది. రైట్, ఇవి ఇటు రండి. ఏ అండ్ బి మధ్య ఏమేమి ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి? రెండు రెసిస్టర్స్ ఉన్నాయి, ఆర్ఏ ఆర్బి. చూడండి, ఆర్ఏ ఆర్బి రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ సిరీస్ చేయాలి. ఆర్ఏ ప్లస్ ఆర్బి. ఓకేనా? రెండు సిరీస్లో ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ చేయాలి. ఆర్ఏ ఆర్బి. సో మొత్తం 3 రెసిస్టర్స్లో ఆర్ఏ ఆర్బి అయిపోతే మిగిలింది ఆర్సి. సింపుల్ మా. ఇప్పుడు నాకేం కావాలి? R1 కావాలి. R1 దేని మధ్య కనెక్ట్ చేస్తుంది? ఏ అండ్ బి మధ్య కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ చూడాలి. ఏ అండ్ బి మధ్య ఏం కనెక్ట్ చేసాయంటే ఆర్ఏ ఆర్బి. కాబట్టి ఫస్ట్ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఏం చేయాలి? రెండు మళ్ళీ ప్రోడక్ట్ చేయాలి. ఫస్ట్ రెండు యాడ్ చేయాలి, తర్వాత రెండు మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి బై ఆర్సి. ఆర్ఏ ఆర్బి ఆర్సి. ఓకేనా? నెక్స్ట్ R2 చూద్దాం. R2 ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ బి అండ్ సికి. మళ్ళీ బి అండ్ సికి రండి. బి అండ్ సికి మధ్య ఏమి ఉన్నాయి రెసిస్టెన్స్? ఆర్బి ప్లస్ ఆర్సి, మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఆర్బి ఆర్సి బై ఇంకేం మిగిలింది? బి
ఆర్బి ఆర్సి తర్వాత మిగిలింది ఏంటి ఆర్ఏ. సో ఆర్ఏ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాను నేను, ఓకేనా. సింపుల్గా R3 ఈజ్ ఈక్వల్ టు R3 అంటే ఏంది ఏ అండ్ సికి. ఏ అండ్ సి రెండే కదా, ఈ రెండు మధ్య రెసిస్టెన్స్ ఏముంది ఆర్ఏ ఆర్సి. ఆర్ఏ ప్లస్ ఆర్సి ప్లస్ మళ్ళీ ఏం చేయాలి ఆర్ఏ ఆర్సి బై ఆర్బి. ఓకే రైట్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు చూడండి, స్టార్ని డెల్టాలో కనెక్ట్ చేశాను అంటే నాకేం కావాలి R1 R2 R3 వాల్యూ కావాలి. R1 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫ్రమ్ ది స్టార్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా R1 అనేది ఏకి బికి మధ్య కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఏకి బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ ఏంటో చూసుకుందాం. ఏ అండ్ బికి మధ్య రెసిస్టెన్స్ ఏంది, రెండు రెసిస్టర్స్ ఉన్నాయి ఆర్ఏ ఆర్బి, రెండు సిరీస్లో ఉండడం వల్ల ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆ రెండు మల్టిప్లై చేసి థర్డ్ రెసిస్టెన్స్ వేస్తే, ఓకేనా, థర్డ్ రెసిస్టెన్స్ వేస్తే మనకు R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ. సో R1 వాల్యూ ఏంటంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టార్, R2 అంటే ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టార్, ఓకే, డెల్టా ఇవి. అలాగే ఇప్పుడు డెల్టా టు స్టార్ కన్వర్షన్ చేద్దాం. డెల్టా టు స్టార్, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫార్మేషన్, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫార్మేషన్. ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం, డెల్టా వేద్దాం డయాగ్రామ్. Okay. Let us take A, B, C. Okay. This is R1, this is R2, this is R3. దీన్ని స్టార్ చూద్దాం. Right. A, B, C. This is RA, this is RB, this is RC. ఇది N. ఓకే, నౌ నేనేం చేస్తున్నాను, డెల్టాని స్టార్గా కన్వర్ట్ చేయబోతున్నా. ఓకే, డెల్టాని స్టార్ కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నాకేం కావాలి ఆర్ఏ వాల్యూ కావాలి, ఆర్ఏ కావాలి. సో నాకేం కావాలి ఆర్ఏ. ఆర్ఏ కావాలన్నప్పుడు నోడ్ ఏకి వెళ్ళండి. నోడ్ ఏ, నోడ్ ఏకి కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఏవో చూడండి. నోడ్ ఏకి కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఏవి R3 R1. సో ఏం చేస్తున్నామంటే R1 R3 బై ఏం చేయాలంటే 3 రెసిస్టెన్స్ యాడ్ చేయాలి. అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది సింపుల్. RA కావాలంటే నోడ్ ఏ కావాలి, నోడ్ ఏకి వెళ్ళండి. నోడ్ ఏకి ఏ రెసిస్టెన్స్ ఉన్నాయి కనెక్ట్ అయి ఉన్నాయి R1 R3 కాబట్టి R1 R3 బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆర్బి. సో ఆర్బి అంటే ఇదే కదా, అంటే బి నోడ్కి వెళ్దాం. బి నోడ్కి కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏంటి R1 R2 కాబట్టి R1 R2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకేనా, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది డెల్టా అంటే ఏం చెప్పాను, ఒక రెసిస్టర్ యొక్క సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి నెక్స్ట్ రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. అలాగే సెకండ్ రెసిస్టర్ యొక్క నెక్స్ట్ టెర్మినల్ తీసుకెళ్ళి ఫస్ట్ రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. అంటే తోక తీసుకెళ్ళి ఒక తల కనెక్ట్ చేస్తా, దాని తోక తీసుకెళ్ళి ఇంకో తల కనెక్ట్ చేస్తా,
దాని తోక తీసుకెళ్ళి ఇంకో కనెక్షన్. కానీ స్టార్ అలా కాదు, అన్ని తోకలు ఒక చోట కనెక్ట్ చేస్తుంది. ఇది తల, ఇది తోక, ఇది తల, ఇది తోక, ఇది తల, ఇది తోక, ఇలా కాదు, ఇది తల, ఇది తోక, తోక తీసుకెళ్ళి ఏం చేశాను, ఇంకో దాన్ని తల కనెక్ట్ చేశాను. ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్సీ కావాలి, మీరు చెప్పండి, ఆర్సీ చెప్పగలరా? ఆర్సీ కావాలనుకున్నప్పుడు సి నోడ్ దగ్గరికి వెళ్ళాలి. సి నోడ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, సి కనెక్ట్ చేసినాయి, R3 R2 కనెక్ట్ చేసాయి కాబట్టి జస్ట్ R2 R3 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. దిస్ ఈజ్ అబౌట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్. ఇంకోసారి రివిజన్ చేయనా, ఇది స్టార్లో ఉంది, ఇది డెల్టాలో ఉంది. సో నాకు స్టార్ని డెల్టాలో కనెక్ట్ చేయాలన్నప్పుడు చూడండి, ఇక్కడ R1 R2 R3గా నోట్ చేసుకున్నాం. R1 అంటే ఇస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. ఇప్పుడు R1 వాల్యూ కావాలంటే ఇక్కడికి వెళ్తావు, దీని దగ్గరికి వెళ్తావు. A అండ్ B మధ్య ఉండే రెసిస్టెన్స్ R1. సో R1 ఈజ్ ఈక్వల్ టు A అండ్ B మధ్య ఉండే రెసిస్టెన్స్ ఏంటో చూసుకో. రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి RA ప్లస్ RB అన్నాం. ప్లస్ ఏం చేయాలి, రెండు మల్టిప్లై చేసి RA ప్లస్ RA RB తర్వాత వచ్చేది RC కాబట్టి RC ఇస్తాం. మిగిలింది R2 కావాలి. R2 అనేది B అండ్ C నోడ్స్ మధ్య కనెక్ట్ చేస్తున్నారు. B అండ్ C మధ్య కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ RB RC రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేశాను. తర్వాత రెండు మల్టిప్లై చేసి RB RC అయిపోయినాక మిగిలింది ఏంటి, RA. సో RA ఇక్కడ వేసాను. అలాగే R3 వాల్యూ, అది స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. అదే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం చూస్తే, సో R1 R2 R3, R1 AB మధ్య ఉంది. సో ఇప్పుడు చూడండి, RA నాకేం కావాలి, RA కావాలి. RA అంటే ఈజ్ ద రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు నోడ్ A. సో నోడ్ Aకి వెళ్దాం. నోడ్ Aకి ఏ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాయంటే R1 R3 కాబట్టి R1 R3 వేయాలి బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. ఓకేనా? సో డెల్టా టు స్టార్లో అడ్వాంటేజ్ ఏంటంటే డినామినేటర్లో ఒకే వాల్యూ ఉంటుంది. చూడండి, R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3, ఇక్కడ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో న్యూమినేటర్ వాల్యూ ఒకటి మారుతుంది. న్యూమినేటర్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఆ పర్టికులర్ నోడ్ దగ్గర మీరు నిలబడుకుంటే మీకు ఏ రెసిస్టెన్స్ కనెక్ట్ అయినాయో అవి ఉంటాయి. ఏ దగ్గర నిలబడారు అనుకోండి, ఏ దగ్గర మీకు ఏమి వస్తున్నాయి, R1 R3 వస్తుంది కాబట్టి R1 R3 బై టోటల్ రెసిస్టెన్స్. బి దగ్గర నిలబడితే R2 R1 ఉంటుంది కాబట్టి R1 R2 బై R2 టోటల్. సి దగ్గర నిలబడితే R2 R3 కనపడుతుంది కాబట్టి R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. వెరీ సింపుల్ మా, చాలా సింపుల్. ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయే. డెల్టా టు స్టార్ అయితే ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? కొద్దిగా స్టార్ టు డెల్టా అయినా కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుందేమో, ఏం కాదు. అసలు R1 అనేది AB మధ్య కనెక్ట్ చేస్తుంది. AB మధ్య ఏమున్నాయి, RA ప్లస్ RB. ఒకసారి మీకు RA ప్లస్ RB అని గుర్తొస్తే తర్వాత ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి బై మిగిలిన రెసిస్టెన్స్ వేయాలి. RA RB తర్వాత మిగిలినది RC అవుతుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయబోతున్నా అంటే ఒక చిన్న ప్రాబ్లం చేయబోతున్నా. ఒక చిన్న ప్రాబ్లం చేసినప్పుడు మీకు ఒక చిన్న అవేర్నెస్ వస్తుంది, ఓహో కరెక్టే కదా అని. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ స్మాల్ ప్రాబ్లం. చాలా సింపుల్గా ఉంటుంది మా, సింపుల్గా ఉంటుంది. సో స్టార్ అంటే మీకు ఏంటి అర్థమైతే, స్టార్ అంటే అర్థం ఏంటంటే అన్ని రెసిస్టర్స్ యొక్క సెకండ్ టెర్మినల్స్ అన్ని ఒక చోట కనెక్ట్ చేస్తాం కాబట్టి దానిని స్టార్ అంటున్నాం. అదే రెసిస్టెన్స్ యొక్క సెకండ్ టెర్మినల్స్ అన్ని షార్ట్ చేయకుండా ఒక చోట ఫస్ట్ రెసిస్టెన్స్ యొక్క సెకండ్ టెర్మినల్ని తీసుకెళ్ళి సెకండ్ టెర్మినల్ యొక్క సెకండ్ రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే అలా వెలుకుంటూ కనెక్ట్ చేస్తే దాన్ని మనం డెల్టా అంటాం. ఓకే, సో డెల్టా అంటాం. సరే, ఒక చిన్న ప్రాబ్లం చేస్తున్నాను, మీరు చూడండి. ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, తర్వాత కావాలంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. చాలా సింపుల్ ప్రాబ్లం అయితే చూడడానికి ఏదో కొద్దిగా ఇదిగా ఉంటుంది, టఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక డ్రా చేస్తున్నా. ఒక నోడు సి ఇక్కడ ఇలా వచ్చింది, ఇలా ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే, తర్వాత ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అంటే ఒక ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ దీని నోడ్ పేరు ఏ. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక ఎలిమెంట్ ఇలా ఉంది. ఓకేనా?
ఇది వచ్చేసి బి. చూడండి. సో దిస్ వాల్యూ ఈజ్ R1 3 ohms, ఇది R2 9 ohms, ఇది R3 6 ohms. చూడండి ఇలా కనెక్ట్ చేస్తుంది. ఇది ఇప్పుడు స్టార్‌లో ఉందా, డెల్టాలో ఉందా అని చెప్పాలంటే ఓకేనా, ఇది గమనిస్తే ఇది ఎలా ఉందంటే చూడండి, ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఈ లైన్ చూడండి, ఫస్ట్ ఇది గీస్తా, ఇలా గీసా, ఈ లైన్ ఇలా గీసా, ఈ లైన్ తర్వాత ఈ లైన్ చూడండి ఇలా గీసా, మళ్ళీ ఈ లైన్ ఇలా గీసా. ఇదేంటో చెప్పగలరా మ్యాథమెటిక్స్‌లో దీన్ని ఏమంటారు చెప్పండి? పై అంటారు. ఏమంటారు? పై. సో ట్రై టు అండర్స్టాండ్ ద వాల్యూ ఈజ్ పై. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడంటే రైట్, ఇప్పుడు దీన్ని రీడ్రా చేస్తున్నా. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు గమనిస్తే కేర్ఫుల్గా ఇది ఇప్పుడు స్టార్‌లో ఉందా, డెల్టాలో ఉందని ఎలా చెప్తామంటే, ఏదైనా ఒక నెట్వర్క్ ఇలా పై షేప్‌లో ఉంటే అది డెల్టా. ఏదైనా ఒక నెట్వర్క్ ఇలా పై షేప్‌లో ఉంటే అది డెల్టా. చెక్ చేద్దామా డెల్టానో కాదో? రైట్. సో డెల్టా అన్నప్పుడు నేను డెల్టా షేప్ వేస్తూ ఉన్నా. చూడండి డెల్టా. ఓకే. చూడండి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఎలిమెంట్ చూడండి, ఇదేనా? దేనికి మధ్య కనెక్ట్ చేస్తుంది ఈ ఎలిమెంటు? చూడండి, దేనికి మధ్య కనెక్ట్ చేసింది ఈ ఎలిమెంటు? ఏకి సికి మధ్య కనెక్ట్ చేసింది, అవునా? ఎలిమెంట్ చూడండి, ఏకి సికి మధ్య కనెక్ట్ చేసిన ఎలిమెంట్ అది. 9 ohms, ఇది R2. మళ్ళీ ఏ నుంచి ఇంకోటి వెళ్తుంది ఏదో. చూడండి, ఏ నుంచి ఇలా 3 ohms 6 ohms రెసిస్టెన్స్ దేని కనెక్ట్ చేస్తున్నారు? బి కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఏ నుంచి బికి, అంటే ఏ నుంచి బికి ఇదే కదా, ఏ నుంచి బికి అదే కదా. ఏ నుంచి బికి ఏముంది? R3 6 ohms ఉంది. ఇది చూద్దాం. చూడండి, ఇది ఎలా కనెక్ట్ చేస్తున్నారు? సికి బికి మధ్య. ఎస్ అంటే కరెక్టే. సో వాడు చెప్పింది కరెక్టే. అంటే ఏంది? పైలాగా ఉంటే అది డెల్టా. పక్క. ఓకేనా? సో ఏమడిగాడు వీడు? డెల్టాని స్టార్‌లో ఫార్మ్ చేయమన్నాడు. స్టార్‌లో. సరే, డెల్టా అంటే ఇదే కదా. సో డెల్టాని ఇంకా ఏమనొచ్చు మనం? పై అనొచ్చు. ఇప్పుడు నేను స్టార్ గీయబోతున్నా. స్టార్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలా ఉంటుంది. చూడండి, ఇది స్టార్. ఇది ఎలా ఉంది అంటే చూడండి, ఇది ఎలా ఉందంటే స్ట్రెయిట్ లైన్, ఈ లైన్ స్ట్రెయిట్ లైన్, ఈ లైన్ ఇది ఎలా ఉంది? ఇది టీ లాగా ఉంటే అది స్టార్. సో ఇక్కడ ఏమొస్తుంది? చూడండి, ఇది సి, ఇది ఏ, ఓకే, ఇది బి కదా, అంతే కదా. సి చూడండి, సి ఏ బి. చెక్ చేద్దామా ఇది కరెక్టా కాదా అనేది? ఎస్. ఏ బి సి. చూడండి, స్టార్.
సో ఇక్కడ చూడండి స్టార్. ఓకే, స్టార్. ఓకేనా? చూడండి, ఈ రెసిస్టెన్స్ ఆర్సి, ఈ రెసిస్టెన్స్ ఆర్బి, ఈ రెసిస్టెన్స్ ఆర్ఏ. ఎందుకంటే ఏ కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఈ రెసిస్టెన్స్ యొక్క హెడ్ ఇది, ఈ రెసిస్టెన్స్ యొక్క టైల్ ఇది, ఈ రెసిస్టెన్స్ యొక్క హెడ్ ఇది, ఈ రెసిస్టెన్స్ యొక్క టైల్ ఇది, ఈ రెసిస్టెన్స్ యొక్క హెడ్ ఇది, ఈ రెసిస్టెన్స్ యొక్క టైల్ ఇది. అంటే ఏమైనా అన్నీ ఒక చోట కనెక్ట్ అయింది. అంటే ఏమైంది, ఇది ఆర్ఏ, ఇది ఆర్బి, ఇది ఆర్సి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ విధంగా ఉంటే అది పై నెట్వర్క్లో ఉంటే, పై షేప్లో ఉంటే అది డెల్టా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అది పై షేప్లో ఉందంటే, ఇట్లా పై షేప్లో ఉందంటే, అంటే ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు పై షేప్లో ఉంటే అది డెల్టా. అదే టీ షేప్లో ఉంటే, ఇలా టీ షేప్లో ఉంటే అది స్టార్. ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చాడు. ఇది ఇచ్చాడు వాల్యూస్. ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. సో ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఆర్ఏ కావాలంటే చూడండి, ఏ నోడ్ మీరు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి మీరు. ఆర్ఏ కావాలంటే ఇలా వెళ్ళండి. ఏకి ఏం కనెక్ట్ చేయందో చూసుకోండి. ఏకి ఏం కనెక్ట్ చేస్తున్నాయి? 9, 6. సో ఫస్ట్ R2, R3 బై టోటల్ రెసిస్టెన్స్ పోయాలి. చెప్పినా కదా, R2, R3. ఓకే, సో R2 ఈజ్ 9, R3 ఈజ్ 3 బై 9 ప్లస్ 3 ప్లస్ 3. ఓకే, సారీ 9 ప్లస్ 3 ప్లస్ 6. ఈ పాయింట్ అర్థమైందని చెప్పండి ఒకసారి. నాకేం కావాలి అంటే ఏ కావాలి, ఆర్ఏ కావాలి. ఎందుకంటే నేను డెల్టాని స్టార్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నా, డెల్టాని స్టార్లో కనెక్ట్ చేస్తున్నా. ఆర్ఏ వాల్యూ కావాలి. ఆర్ఏ కావాలి అంటే ఆర్ఏ నోడ్ ఇక్కడికి వెళ్ళాలి. నోడ్ ఏ నుంచి ఏమున్నాయి, ఏం డిస్పాచ్ అవుతున్నాయి? 9 Ω, 6 Ω. అంటే 2 మల్టిప్లై చేయాలి బై టోటల్ డిస్టెన్స్ వేయాలి. 9 3 27 బై 27 బై, ఓకే, సారీ ఇక్కడ 9 6 కదమ్మా, 54 బై 18. సో 3 Ω. సో ఆన్సర్ ఈస్ 3 Ω. ఎలా వచ్చింది సార్ ఆర్ఏ? ఆర్ఏ అనేది ఏ నోడుకు ఉంది? ఏ నోడ్. ఇలా రా, ఏ నోడ్కి ఏం కనెక్ట్ అయి ఉన్నాయి? R2, R3. ఓకే, 2 మల్టిప్లై చేయి, R2, R3 బై టోటల్ డిస్టెన్స్ R1, R2, R3. ఇప్పుడు నాకు చెప్పగలరా ఆర్బి వాల్యూ ఎంత ఉంటుందో? ఆర్బి వాల్యూ ఎంత ఉంటుందో చెప్పగలరా? బి నోడ్ కదా, బికి వెళ్ళండి. బి దగ్గర ఏం కనెక్ట్ అయి ఉన్నాయి? R1, R3 కనెక్ట్ అయినాయి. ఎస్, R1, R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. బికి వెళ్ళాలి, బి నుంచి చూడాలి. బికి ఏం కనెక్ట్ అయినాయి? R1, R3 కనెక్ట్ అయింది. సో R1, R3 బై టోటల్ రెసిస్టెన్స్. సో R1 ఈజ్ 3, R3 ఈజ్ 6 బై టోటల్ రెసిస్టెన్స్ వేనా 9 ప్లస్ 3 ప్లస్ 6, 18 బై 18 ఈజ్ ఈక్వల్ టు 1 Ω. ఓకే, ఇప్పుడు నాకు చెప్పగలరా ఆర్సీ వాల్యూ? నేను లైన్లో ఉంటాను, ఒక ఆర్సీ వాల్యూ చెప్పగలరా? ఆర్సీ అంటే సి కనెక్ట్ అయ్యేందుకు వెళ్ళాలి, సి దగ్గర నిలబడాలి. మీరు సి దగ్గర నిలబడి చూడాలి. సో చెప్పండి ఎవరన్నా. ఎనీబడి ఇన్ ది క్లాస్? సి దగ్గర నిలబడి చూడాలి, ఎవరెవరు ఉన్నారో చూడండి. సరే నేను చెప్పనా? R1, R2 ఉన్నాడు. ఇక్కడ నిలబడి చూస్తున్నప్పుడు నాకు ఎవరు కనపడుతున్నారు? R1, R2 కనపడుతున్నాడు. సో R1, R2 బై టోటల్ డిస్టెన్స్ R1, R2 ప్లస్ R3. R1 ఈజ్ 3,
R2 is 9 by 9 plus 3 plus 6, 27 by 18. Okay, 27 by 18. సో ఏమవుతుంది, 3/2 అవుతుంది, 3/2 ఓం అవుతుంది. చెప్పు ఎవరు? డౌటా లేకుంటే ఏంటి? 3/2. సో ఆర్బి వాల్యూ ఎంత? 1 ఓం. ఆర్సి వాల్యూ ఎంత? 3/2 ఓం. సింపుల్. చూడండి, ఆర్ఏ కావాలి అంటే ఏ నోడ్ దగ్గర నిలబడాలి? ఎక్కడ? డెల్టాలో ఏ నోడ్ దగ్గర నిలబడినా నాకు ఎవరు కనెక్ట్ అయి ఉన్నారు? R2 అనేవాడు R3 ఏమో కనెక్టెడ్. సో 2 మల్టిప్లై చేసి R2 R3 బై టోటల్ రెసిస్టెన్స్ చేయాలి. వేస్తే 3 ఓమ్స్ వచ్చింది, 3 ఓమ్స్. ఆర్బి కావాలంటే ఆర్బి బి దగ్గర నిలబడాలి. బి దగ్గర ఎవరు ఉన్నారు? R1 R3 ఉన్నాడు బై టోటల్ డిస్టెన్స్ 1 ఓం వచ్చింది. ఆర్సి కావాలనుకున్నప్పుడు సి పాయింట్ దగ్గర నిలబడాలి. సి పాయింట్ దగ్గర ఎవరు ఉన్నారు? ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 R2 బై టోటల్ డిస్టెన్స్ వేస్తే 3 ఓమ్స్ వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మేషన్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. చేస్తాను. మీరు నాకు కొంత క్లూ ఇస్తే, లేకుంటే కొంత హెల్ప్ చేస్తే నేను చేస్తాను. ప్రాబ్లం కొంచెం పెద్దది అనిపిస్తుంది, బట్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ది రెసిస్టెన్స్. రైట్, డ్రా చేస్తున్నానమ్మా, నాతో పాటు డ్రా చేసుకోండి. రైట్, ఐఎమ్ స్టార్ట్ విత్ ఒక చెప్పన, ఈ ప్రాబ్లమ్స్ని ఆడుతూ పాడుతూ చేయొచ్చు మా. ఏం సార్ అట్లా అంటారు అన్నది? ప్రాబ్లమ్స్ తెలిస్తే అంత డెడ్ ఈజీ అన్నమాట, కొంచెం అవేర్నెస్ ఉండాలి అంతే. ఏం సార్ అయితే పెద్దగా ఉందంటారా? రైట్, నాకేం కావాలి? ఏకి బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ ఎంతని తెలియాలి. సో 2 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్. మా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు ఓపెన్గా అడగండి. సార్ నాకు పలానా చోట అర్థం కాలేదు, నేను చెప్తాను అని, ఓకేనా? బట్ తెలిసినట్లు ఉండొద్దు. రైట్, ఇది ప్రాబ్లం. నాకేం కావాలి అంటే దీనికి మధ్య రెసిస్టెన్స్ ఎంతో తెలియాలి. ఏకి బికి మధ్య ఇంత ఉంది నెట్వర్క్. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్కడైనా కొన్ని రెసిస్టెన్సెస్ సిరీస్లో కానీ ప్యారల్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సిరీస్గా ఉన్నాయా, ప్యారల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొన్ని రెసిస్టెన్స్ ఎక్కడో సిరీస్లో కనపడుతూ ఉన్నాయి. గమనించండి, ఈ రెండు చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి? రెండు సిరీస్లో కనపడుతూ ఉన్నాయి, అవునా? ఎస్, నేను మార్క్ చేస్తాను. చూడండి, మార్క్ చేస్తున్నా.
ఎలా ఉన్నాయి ఇవి? సిరీస్‌లో ఉన్నాయి. ఓకేనా? ఇదొక కాంబినేషన్. ఇంకెక్కడ కనపడుతున్నాయా? ఇక్కడ. ఇక్కడ కూడా నాకు ఈ 2 రెసిస్టర్స్ సిరీస్‌లో కనపడుతున్నాయి. సిరీస్. అవునా కదా? యెస్. నేనిప్పుడు కంప్లీట్‌గా రీడ్రా చేస్తూ ఉన్నా. సో, రీడ్రా చేయండి. రీడ్రా చేస్తే ఏముంటాయి? ఏం పోయుంటాయి చెప్పండి? రీడ్రా చేస్తే రెండేమవుతుంది? 2 + 1 = 3 అవుతుంది. 2 + 1 = 3 అవుతుంది. సో, రీడ్రా. రీడ్రా. రీడ్రా చేస్తే చూడండి రీడ్రా చేస్తే ఈ 2 సిరీస్‌లో ఉన్నాయి. ఈ 2 సిరీస్‌లో ఉన్నాయి. సో, 2 + 1 = 3. 2 + 1 = 3. సో, 2 ప్లేస్‌లో ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఈ 2 రెసిస్టెన్స్ ప్లేస్‌లో ఒకటొస్తుంది. సో, నేనేం చేస్తాను చూడండి. దాని వాల్యూ ఎంత? 2 + 1 = 3. 2 + 1 = 3. సో, 3, 3 అయింది. నేనెలా డ్రా చేస్తానో చూడండి. త్రీ ఓమ్స్. ఎందుకంటే 2 + 1 3. నెక్స్ట్ ఇలా గూడా. త్రీ ఓమ్స్. ఓకేనా? 3 ఓమ్స్. 3 ఓమ్స్. హ్మ్. రైట్. త్వరగా రండి క్లాస్‌లోకి. రైట్. మీరు గమనించారా? నేను లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను నేను? లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పినానంటే, ఇలా ఉంటే అంటే పై షేప్‌లో ఉంటే అది డెల్టా, టీ షేప్‌లో ఉంటే అది స్టార్ అని చెప్పా. పై షేప్‌లో ఉంటే డెల్టా, టీ షేప్‌లో ఉంటే స్టార్ అని. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది పై షేప్‌లో ఉందా? డెల్టా షేప్‌లో ఉందో చూడండి ఒకసారి. ఎలా ఉంది ఇది? ఇలా ఒక రెసిస్టెన్స్ వచ్చి, ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ వచ్చి, ఒక రెసిస్టెన్స్ వచ్చింది. ఇది ఎలా ఉంది? పైలో ఉంది. అవునా? పైయా లేకుంటే స్టారా? పై. సో, పై కదా దీని? రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పైని అంటే డెల్టాని
డెల్టాని స్టార్‌లో కన్వర్ట్ చేస్తున్నా. మళ్ళీ డ్రా చేస్తున్నా. రీడ్రా చేస్తున్నా. చూడండి. ఎన్ని సార్లు డ్రా చేస్తే అంత క్లారిటీ ఉంటుందమ్మా మీకు. అంతే. రైట్. ఏ, బి. 2 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్, 2 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్. రైట్. ఓకేనా? ఇది ఎలా ఉంది అంటే డెల్టాలా ఉంది కదా! ఇది డెల్టాలా ఉంది. ఇప్పుడు ఈ అస్తవ్యస్తంగా ఉన్న చూడండి. ఇక్కడ చూడండి. ఇలా ఉన్న అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని నేను క్లీన్‌గా ఏం చేశాను, ఒక డెల్టా షేప్‌లో రాసుకున్నా గదా! ఇప్పుడు గూడా అదే చేయబోతున్నా. ఇప్పుడు గూడా నేనేం చేయబోతున్నా అంటే డెల్టా షేప్‌లో రాసుకుంటా. ఓకేనా? డెల్టా షేప్‌లో రాసుకుంటా. రైట్. ఇంకో పేపర్ తీసుకుంటా. రైట్. చూడండి డెల్టా షేప్‌లో రాస్తాను నేనిప్పుడు. నౌ రీడ్రా చేస్తున్నా చూడండి. చూడండి. దీన్ని స్ట్రెయిట్ కాకుండా ఇలా డ్రా చేస్తా. ఓకేనా? చూడండి డ్రా చేస్తున్నా. రైట్. చూడండి ఒకసారి. గుడ్. కొంచెం మోడిఫై అయింది. 2 ఓమ్స్, 3 ఓమ్స్, 2 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్. ఇక్కడ చూడండి స్టార్. ఈ డెల్టా ఇది కదా! ఎలా వచ్చిందంటే డెల్టా ఇలా ఉండేదాన్ని ఇలా, అంటే ఇలా క్రాస్ చేసిన. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే చూడండి. ఈ డెల్టా ఉండేదాన్ని స్టార్‌లో కనెక్ట్ చేయబోతున్నా. దేంట్లో? స్టార్. ఎలా చేయబోతున్నా చూడండి. చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్ ఎక్స్‌టెండ్ చేయండి ఇట్లా. ఇక్కడ నుంచి ఒక లైన్ ఎక్స్‌టెండ్ చేయండి ఇట్లా. డాట్. ఇక్కడ నుంచి ఒక లైన్. డాట్. ఇక్కడ నుంచి ఒక లైన్. డాట్. మీరు గమనిస్తే ఇది డెల్టా, దీన్ని స్టార్‌లో కన్వర్ట్ చేయబోతున్నా. స్టార్ అంటే వైయేనా? ఇది వైయేనా? ఇది వైయేనా కనపడుతుంది, గ్రీన్ కలర్ కనపడేది వైయేనా? యెస్. ఏ, బి, సి. ఏబిసి అంటే ఇదేమైంది? ఆర్ఏ, ఇది ఆర్బి, ఇది ఆర్సి. నాకేమైనా చెప్పగలరా? ఆర్ఏ అంటే ఏం చేయాలి? డెల్టాని స్టార్‌లో కనెక్ట్ చేయకుండా ఆర్ఏ ఏ దగ్గర నిలబడాలి నువ్వు? ఏ దగ్గర నిలబడి ఏ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏంటి? 3. సో ఏం చేయాలి? ఓకేనా? అర్థమైందా?
3 ఇంటూ 3 బై 3 ప్లస్ 3 ప్లస్ 3. అర్థమైందమ్మా? ఇక్కడ నిలబడాలి మీరు. ఇక్కడ నిలబడి ఏకి కనెక్ట్ అయిన నాకేం కావాలి? ఆర్ఏ కావాలి. ఆర్ఏ అంటే ఏ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏవన్నీ చూసుకోవాలి. ఆర్ఏ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ 3 ఇంటూ 3 బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. 9 బై 9. 9 బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 ఓం. ఓకేనా? దీని వాల్యూ ఎంత? 1 ఓం. నెక్స్ట్ ఆర్బి. చూడండి, ఆర్బి అంటే బి దగ్గరికి నిలబడాలి మీరు. బి దగ్గర నిలబడాలి. ఇక్కడ నిలబడండి. ఇక్కడ నిలబడినప్పుడు మీకు ఏం కనెక్ట్ అయినాయి? 3 కనెక్ట్ అయినాయి. సో 3 ఇంటూ 3 బై 3 ప్లస్ 3 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 9 బై 9, 1 ఓం. అంటే ఏంటి? ఆర్బి కూడా 1 ఓమే. ఇంకా ఆబ్వియస్లీ ఆర్సీ కూడా 1 ఓం అవుతుంది. ఎందుకంటే అన్ని సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే వాల్యూస్ వస్తాయి. ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 బై 3 ప్లస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 ఓం. 1 ఓం. ఈ పాయింట్ క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెడ్ కలర్ తీసేసి గ్రీన్ కలర్ పెడుతున్నా. అంటే ఇప్పుడు అక్కడ డెల్టా లేదు, ఇప్పుడు స్టార్లో ఉంది. నేను ఇప్పుడు నీట్గా డ్రా చేస్తాను, చూడండి ఒకసారి. మీకు అర్థం అవడానికి పెన్స్ యూజ్ చేస్తున్నాను, డిఫరెంట్ పెన్స్. రీడ్రా. సో డెల్టా తీసేసి స్టార్ పెడుతున్నా, ఎందుకంటే డెల్టా లేదు ఇప్పుడు. అక్కడ డెల్టా లేదు మా, స్టార్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఏముంది? గ్రీన్ కలర్ ఉన్నాయి. సో ఏం చేస్తాం చూడండి, గ్రీన్ కలర్ అంటే ఆ లైన్ అదే రెసిస్టెన్సే కదా, ఈ లైన్ రెసిస్టెన్స్ అది. చూడండి, ఎస్. మళ్ళీ ఈ నుంచి ఇది అంటే ఏంటి? నెక్స్ట్ కిందికి చూడండి, కిందికి. ఓకేనా? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, రెడ్ లేవు, ఎగిరిపోయినాయి. గ్రీన్ కలర్ ఇప్పుడు, ఎందుకంటే డెల్టాని స్టార్లో కన్వర్ట్ చేసినాక ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ వచ్చినాయి. అవి ఇవి. సో ఆర్ఏ, దిస్ ఈజ్ ఆర్ఏ, దిస్ ఈజ్ ఆర్బి, దిస్ ఈజ్ ఆర్సి. దీనికి వీటికి వచ్చినాక కింద ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి, అవి ఇప్పుడు వేయబోతున్నా. ఓకే, 2 ohms. రైట్, ఇక్కడ చూడండి మా, ఏబి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నాకు మళ్ళీ సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఏమైనా కనపడుతున్నాయా అంటే కనపడుతూ ఉన్నాయి. ఎలా చూడండి, ఈ 2 ohms, ఈ 1 ohm రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఈ 2 ohm, ఈ 3 ohm రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఓకేనా? ఈ 1 ohm, 2 ohm రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఓకే, దీన్ని ఇప్పుడు రీడ్రా చేస్తున్నా, సింపుల్గా రీడ్రా చేస్తున్నా. 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. చూడండి ఇక్కడ 3 ohms. ఓకే, ఈ పాయింట్ ఇది. నెక్స్ట్ 1 + 3 4 ohms. ఓకే, కింద నుంచి రండి. 1 + 2 3 ohms. ఓకే, ఇలా రండి, 3 ohms. నెక్స్ట్ ఇది మిగిలింది, ఇది మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది కూడా 3 ohms.
మొత్తం దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది, ఇది సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది డెల్టాలో ఉంది చూడండి, ఇది డెల్టాలో ఉందా? ఎస్. ఇది డెల్టాలో ఉందా? ఎస్. ఈ డెల్టాని నేను స్టార్లో కన్వర్ట్ చేస్తున్నా. ఐఎమ్ అగైన్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ డెల్టా, సారీ స్టార్. ఏం చేస్తాం స్టార్ అంటే? స్టార్. దిస్ ఈజ్ ఆర్ఏ, ఇది సి, లెటర్ సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, ఇది ఆర్సి, ఇది ఆర్ డి. ఫార్ములా చెప్పగలరా ఎవరైనా? ఆర్ఏ ఆర్బి ఆర్సికి ఎక్స్ప్రెషన్ చెప్పగలరా? ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర నిలబడాలి? ఏ దగ్గర నిలబడాలి? 3 × 3 బై టోటల్. ఓకేనా? నెక్స్ట్ గమనించండి, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు, సారీ ఆర్బి కాదు, ఆర్సి. సి దగ్గర నిలబడండి. ఏమున్నాయి? 3 × 3 బై 3 + 3 + 3. ఓకే. నెక్స్ట్ ఆర్ఏ. ఆర్ఏ అయిపోయింది, ఆర్సి అయిపోయింది, ఆర్డి రండి. ఆర్డి అంటే ఇది ఇక్కడ 3 × 3 బై 3 + 3 + 3. 9/9 ఈజ్ ఈక్వల్ టు 1. సో టోటల్ ఇది ఎంత అయిపోయింది? 1 1 1 అయింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను రీడ్రా చేస్తున్నాను మా సర్క్యూట్ని, మళ్ళీ రీడ్రా చేస్తూ ఉన్నా. ఓకేనా? రీడ్రా చేస్తూ ఉన్నా. ఎలా? కనీసం కామన్ సెన్స్ లేదురా మీకు కొంచెంగా. రైట్, ఇది వచ్చింది మా. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నా. చూడండి ఎలా సింప్లిఫై చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇది లేదు, ఇది లేదు, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉన్నాయి. సో డ్రా చేస్తూ ఉన్నా. ఏ నుంచి, ఓకే, ఏ నుంచి ఎలా అంటే ఇది లేదు, ఈ డెల్టా లేదు, ఇప్పుడు స్టార్ మాత్రమే ఉంది. ఆర్ఏ ఆర్బి ఆర్సి. చూడండి, ఇది తీసుకెళ్ళి ఇక్కడ దాని ప్లేస్ రాసా. ఇంకా ఇక్కడ నుంచి 4 Ω, ఇక్కడ నుంచి 3 Ω యాజ్ ఇట్ ఈస్గా క్యారీ అయింది. సో ఇక్కడ నుంచి ఇది 4 Ω, ఇది 3 Ω. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని ఇంకా రీడ్రా చేస్తున్నా. ఎలా రీడ్రా చేస్తున్నా అంటే, సో వైని టీగా డ్రా చేయొచ్చు కదా. ఎస్, దీన్ని డ్రా చేస్తున్నా చూడండి.
రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఈ రెసిస్టెన్స్ ఈ పాయింట్ ఇక్కడ తీసుకెళ్ళా. ఈ 1 ఓమ్ ఇది దీని సిరీస్‌లో 4 ఓమ్స్. ఈ 2 సిరీస్‌లో ఉన్నాయి. ఈ 2 కూడా సిరీస్‌లో ఉన్నాయి. అయితే ఈ 2 ప్యారలల్‌గా ఉన్నాయి. సో, దీన్ని ఎలా డ్రా చేస్తా చూడండి. ఎలా డ్రా చేస్తున్నా చూడండి. ఒక్క ప్రాబ్లమ్ అర్థమైందంటే మిగతా ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీ అవుతాయి మీకు. దీన్ని ఏం చేస్తున్నా చూడండి మా. సరిపోయిందా? ఈ 1 ఓమ్ ఇది, ఈ 3 ఓమ్స్ ఇది. రైట్? ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా సింప్లిఫై చేస్తాం. ఈ 2 కలిపితే ఏమవుతుంది? 4 + 1 = 5. 2 + 1 3 + 1 = 4. ఓకే. నౌ 5 ఇది 2 ప్యారలల్‌గా ఉన్నప్పుడు దీని ఈక్వివలెంట్ వాల్యూ ఎంత అవుతుంది? 5 × 4/5 + 4. R1 R2/R1 + R2 కదా! 5 9 45/9 = 5 ఓమ్స్. ఈ 2 ప్యారలల్ సర్క్యూటు సారీ 5 4 20/9. 29/9 అంటే 2.22. 2.22. ఈ 2 కాంబినేషన్ 2.22 మా. ఓకే. I hope you understood. ఇలా ఉంది సర్క్యూట్ ఫస్ట్. ఇలా ఇచ్చాడు సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. ఇలా ఉంది సర్క్యూట్ డయాగ్రామ్. ఫస్ట్ పాసిబిలిటీ చూసుకోవాలి. ఏమైనా రెసిస్టెన్స్ సిరీస్‌లో ఉన్నాయా? ప్యారలల్‌గా ఉన్నాయా? 2 రెసిస్టెన్స్ సిరీస్‌లో ఉన్నాయి కాబట్టి ఈ 2 యాడ్ చేశా. 2 + 1 3, 2 + 1 3. దాని ప్లేస్‌లో ఇవి వచ్చాయి. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? పై నెట్వర్క్. పై అన్నా డెల్టా అన్నా ఒకటే. ఓకేనా? పై డెల్టా అంటే ఈ విధంగా ఉంది. దీనిని ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నా. డెల్టా రెడ్ కలర్‌లో ఉండేది డెల్టా. సో, రెడ్ కలర్ 3 3 3 ఓకేనా? 3 3 3ని 3 3 3 డెల్టా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డెల్టాలో ఉండేదాన్ని నాకు డెల్టా అవసరం లేదు, స్టార్ కావాలి. స్టార్ అంటే ఏంటి? వై. చూడండి వై. సో, నేనేం చేస్తున్నా డెల్టాని స్టార్‌లో కనెక్ట్ చేస్తున్నా. ఆర్ఏ కావాలి అంటే ఆర్ఏ వాల్యూ కావాలంటే స్టార్‌లో ఏ దగ్గర నిలబడాలి? ఏ దగ్గర పెట్టి చూస్తే నాకేమున్నాయి? R3. సో, ఈ 2 3 × 3 బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. సో, 3 × 3 బై టోటల్ రెసిస్టెన్స్ వేసా. ఆర్బీ కావాలి. నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలన్నప్పుడు ఇక్కడ నిలబడాలి. ఇక్కడ నిలబడినప్పుడు ఏం కనబడుతుంది? 3 × 3 బై 3 + 3 + 3. సో, RC = 1. సో, మొత్తం మీద ఏం చేస్తాను? దీన్ని రీప్లేస్ చేస్తున్నా. రెడ్ కలర్‌లో ఉండదు. నెక్స్ట్ ఏముంది? రెడ్ కలర్ ప్లేస్‌లో గ్రీన్ కలర్‌ది వస్తుంది వై. చూడండి వై. ఓకేనా? ఈ 2 ఎలా ఉన్నాయి? సిరీస్‌లో ఉన్నాయి. ఈ 2 ఎలా ఉన్నాయి? సిరీస్‌లో ఉన్నాయి. ఈ 2 ఎలా ఉన్నాయి? సిరీస్‌లో ఉన్నాయి. సో, దీన్ని సింప్లిఫై చేస్తే ఉంది 2 + 1 = 3. 3 + 1 = 4. 1 + 2 = 3. ఓకేనా? ఇదొచ్చింది.
అయితే నేనేం ఇది చూడండి ఇది వచ్చింది ఈ విధంగా. అయితే ఇదేముంది డెల్టాలో ఉంది. డెల్టాని మళ్ళీ ఏం చేస్తా స్టార్‌లో కనెక్ట్ చేస్తున్నా. ఆర్ఏ కావాలి అంటే ఏ దగ్గర 3 టోటల్ 3 + 3 + 3 1. ఓకేనా? ఆర్‌సీ కావాలంటే సి దగ్గర 3 × 3 / 3 + 3 + 3. మొత్తం మీద ఏం చేశాను? ఈ డెల్టా ఏసీడీ అనేది ఉంది. డెల్టాను స్టార్‌లో కనెక్ట్ చేశా. స్టార్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది నెక్స్టు? ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చింది స్టార్‌లో. సో, ఇప్పుడు గమనిస్తే 1 ఓమ్, 4 ఓమ్ సీరీస్‌లో ఉన్నాయి. ఈ 1 ఓమ్, 3 ఓమ్ సీరీస్‌లో ఉన్నాయి. ఇది ప్యారలెల్‌గా ఉన్నాయి. 2 ప్యారలెల్‌గా ఉన్నాయి. చూడండి ప్యారలెల్‌గా ఉన్నాయి. సింప్లిఫై చేస్తే. ఓకేనా? సో, 1 ఓమ్, 4 ఓమ్స్ కింద 1 ఓమ్, 3 ఓమ్స్ 2 ప్యారలెల్‌గా ఉన్నాయి. 1 + 4 = 5 అయింది. 1 + 3 = 4 అయింది. 2 ప్యారలెల్ అంటే ప్యారలెల్ చేస్తే నాకు 2.2.2 వచ్చింది. 2 సీరీస్‌లో ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే 3.22 ఆన్సర్. 3.22 ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. మీకు అర్థమైతే డెడ్ ఈజీ అమ్మా. లేదు కష్టం అనుకుంటే మనం ఇంక వేరే ప్లాన్ ఏద్దాం. సో, నేను ఇంకొక ప్రాబ్లమ్ ఇస్తాను. గో త్రూ దట్ ప్రాబ్లమ్. ఓకే. గో త్రూ దట్ ప్రాబ్లమ్. చాలా సింపుల్ ప్రాబ్లమ్. సేమ్ అలాంటిదే. నేను వాల్యూస్ చేంజ్ చేస్తా. సీరియస్‌గా చేయండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎక్కడైనా సీరీస్ కాంబినేషన్, పారలెల్ కాంబినేషన్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాల. చెక్ చేసుకొని అవి కన్వర్ట్ చేసేసుకోవాల. సీరీస్‌లో ఉంటే యాడ్ చేసేసేయి. పారలెల్ ఉంటే కూడా ఇది చేసేయి. దీన్ని సిన్సియర్‌గా చేయండి. ఓకే. సిన్సియర్‌గా చేయండి. ఆన్సర్ 23.51 వస్తుంది. ఓకేనా? ఆన్సర్ 23.51. రైట్. విత్ దిస్ ఐ కెన్ క్లోజ్ దిస్ ఇష్యూ. రైట్. ఇది పంపిస్తాను మీకు. నాకు సాల్వ్ చేసి 23.51కి ఈక్వల్ అయిందో లేదో ఒకసారి చేసి చూపించండి. ఓకేనా? రైట్. నౌ ఐ కెన్ క్లోజ్ ఇట్.